కానీ చక్కని మార్గము, శ్రేష్టమైన మార్గము మీకు బోధిస్తాను అని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నారు. ఎలాంటి మార్గము? శ్రేష్టమైన చక్కని మార్గము. ఎప్పుడు అలాంటిది మనకు దొరుకుతుంది అంటే, అదే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఆయన అంటున్నారు, దేవునికి విరోధంగా మీరు కీడు చేసిన మాట వాస్తవమే, అయినను పూర్ణ హృదయంతో యెహోవాను సేవించండి, దేవుని తట్టు తిరగండి, అప్పుడు మీ జీవితాలకి ఉపయోగం లేదా ప్రయోజనం, మీకు మేలు జరుగుతుంది అన్నారు. అంటే దేవునికి ఇష్టం లేనిది మనలోంచి తీసివేసుకుంటే మనకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. చక్కని శ్రేష్టమైన మార్గం మనకు దొరుకుతుంది. అట్లా మనకి మార్గము, జీవ మార్గం మనకు దొరికేటట్లుగా దేవుని మాటల చేత ముందుకు సాగుదాం. అట్లాగా సాగుతూ జీవ మార్గంలో నడుచుకుంటూ దేవుని రాజ్యాన్ని యుగయుగాలు దేవునితో ఉండేటట్లుగా జీవిద్దాం. ప్రభు సహాయం కోరుకుందాం.